గుప్తుల యొక్క పరిపాలన అనేటువంటిది ఎలా ఉండేది. మనం గుప్తులకు సంబంధించి వాళ్ళ చరిత్రకు ఆధారమైన గ్రంథాలు చూసుకున్నాం, వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది అనేటువంటిది చూద్దాం. వాళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ, వాళ్ళ కాలం నాటి మత వ్యవస్థ, వాళ్ళ కాలం నాటి వాస్తు శిల్ప కళలు, అదేవిధంగా వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు, వాళ్ళ కాలం నాటి చిత్రలేఖనాలు, పెయింటింగ్స్ అనేటువంటి వాటి గురించి, శిల్పాల గురించి నేర్చుకున్నాం. వాటిలో ఫస్ట్ది పరిపాలనా వ్యవస్థ. గుప్తులు అనేటువంటి వాళ్ళది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, వికేంద్రీకృత పరిపాలన. గుప్తుల యొక్క పరిపాలన అనేటువంటిది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, వికేంద్రీకృత పరిపాలన అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే, రాజ్యం అనేటువంటి దానిలో ఎక్కువ భాగం సామంత రాజుల యొక్క చేతిలో ఉంటుంది. రాజ్యం అనేటువంటిది ఎక్కువ భాగం సామంత రాజుల యొక్క చేతిలో ఉంటుంది. రాజు ప్రత్యక్షంగా కొంత ప్రాంతాన్ని మాత్రమే పరిపాలిస్తుంటాడు, మిగతా ప్రాంతం అంతా సామంత రాజుల యొక్క చేతిలో ఉంటుంది. అలా కాకుండా మౌర్యుల యొక్క పరిపాలన అనేటువంటిది కేంద్రీకృతమైనటువంటి పరిపాలన, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మౌర్యుల యొక్క పరిపాలన. మరి మౌర్యుల యొక్క పరిపాలన సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అధికారాలన్నీ రాజు చేతిలో ఉంటాయి. రాజు ప్రత్యక్షంగా పరిపాలించేటువంటి వాడు మొత్తం ప్రాంతాన్ని. అందుకే అక్కడ రాజుకి ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతుంది మౌర్యుల కాలంలో. కానీ ఇది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి పరిపాలన మొత్తం సామంత రాజులు చూసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ మంది ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు అవసరమవుతారు. ఎవరికి అంటే గుప్తుల కాలంలో. అంటే డీసెంట్రలైజ్ చేసేసారు, ఎక్కడికక్కడ సామంత రాజుల చేతుల్లో అధికారం అనేటువంటిది ఉండేది. కొంతమంది మాత్రమే ఉద్యోగస్తులు ఉండేటువంటి వాళ్ళు రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి. అలా రాజు యొక్క పరిపాలనలో సహాయం చేయడానికి కొంతమంది అధికారులు ఉన్నారు అని చెప్పుకుందాం. వాళ్ళ యొక్క పేర్లు అనేటువంటివి ఏంటి, ఎవరి యొక్క సహాయంతో రాజు పరిపాలన నిర్వహించేటువంటి వాడు అంటే దండపాశాధికార. దండపాశాధికార అంటే పోలీస్ అధికారి అండి. దండపాశాధికార పోలీస్ అధికారి. మహాబలాధికృత. మహాబలాధికృత అంటే సైనిక అధికారి. మహాబలాధికృత అంటే సైనిక అధికారి, టోటల్ సైన్యానికి హెడ్ అయిన మహాబలాధికృత అంటే. బహద స్వపతి. బహద స్వపతి అంటే అశ్విక మరియు పదదళాధిపతి. బహద స్వపతి అంటే అశ్విక మరియు పదదళాధిపతి. పీలుపతి లేకపోతే కటుక, గజదళాధిపతి. పీలుపతి లేకపోతే కటుక అంటే గజదళాధిపతి. సంధి విగ్రాహక. విదేశాంగ శాఖ మంత్రి. విదేశాంగ శాఖ మంత్రి. సంధి విగ్రాహక అంటే విదేశాంగ శాఖ మంత్రి. పుస్తకపాల. భూమి రికార్డులు పరిశీలించేటువంటి వ్యక్తి. భూమి రికార్డులు పరిశీలించేటువంటి వ్యక్తి పుస్తకపాల. భూమి రికార్డులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. భూమి రికార్డుల పర్యవేక్షకుడు అని చెప్పచ్చు. దండపాశాధికార పోలీస్ అధికారి.
మహాబలాధికృత సైనిక అధికారి, బహదస్వపతి అశ్విక మరియు పదదళాధిపతి, పీలుపతి లేకపోతే కట్టుక గజదళాధిపతి, సంధి విగ్రాహక విదేశాంగ శాఖ మంత్రి, పుస్తకపాల భూమి రికార్డులు పర్యవేక్షించేటువంటి అధికారి. అంటే పరిపాలన అనేటువంటిది కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది ఉద్యోగస్తుల సహాయంతో రాజు అనేటువంటి వాడు చేసేటువంటి వాడు. వికేంద్రీకృత పరిపాలన గుప్తుల కాలంలో ఉండేది. సామంతుల చేతిలో ఎక్కువ రాజ్యం అనేటువంటిది ఉండేది. మరి పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యము అనేటువంటి దాన్ని, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఎలా విభజిస్తున్నారు అంటే రాజ్యము అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎలాగైతే దేశాన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలుగా విభజిస్తున్నారో గుప్తుల కాలంలో రాజ్యాన్ని ఎలా విభజిస్తున్నారు అంటే భుక్తులు, రాజ్యంని భుక్తులుగా, భుక్తులని విషయంగా, విషయాలు, విషయాలని గ్రామాలుగా విభజించడం జరుగుతుంది. రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులని విషయాలుగా, విషయంని గ్రామాలుగా విభజించడం జరుగుతుంది. రాజ్యానికి అధిపతి రాజు. రాజ్యానికి అధిపతి ఎవరుంటారు అంటే రాజు అనేటువంటి వ్యక్తి. భుక్తికి అధిపతి ఉపారిక. భుక్తికి హెడ్ని ఏమని పిలుస్తారు అంటే ఉపారిక అని పిలుస్తాం. విషయానికి హెడ్ని విషయాధిపతి అని పిలుస్తాం. విషయానికి హెడ్ని విషయాధిపతి అని పిలుస్తాం. గ్రామానికి అధిపతిని గ్రామణి అని పిలవడం జరుగుతుంది. గ్రామానికి అధిపతిని గ్రామణి అని పిలుస్తాం. రాజ్యానికి అధిపతి రాజు, భుక్తికి అధిపతి ఉపారిక, విషయానికి అధిపతి విషయాధిపతి, గ్రామానికి అధిపతి గ్రామణి. ఇలా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని చిన్న 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 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తుల్ని విషయాలుగా, విషయాల్ని గ్రామాలుగా విభజించడం జరిగింది. ఇది పరిపాలన అనేటువంటిది ఎలా జరిగింది. పరిపాలన వికేంద్రీకృత పరిపాలన. రాజు అనేటువంటి వాడు సామంతుల యొక్క సహాయంతో పరిపాలన చేసేటువంటి వాడు. సామంతుల యొక్క చేతిలో ఎక్కువ రాజ్యం అనేటువంటిది ఉండేది. ఇతనికి పరిపాలనలో సహాయం చేయడానికి కొంతమంది ఉద్యోగి స్వామ్యం ఉంటే సరిపోతుంది. కొంతమంది ఉద్యోగుల యొక్క సహాయంతో పరిపాలన నిర్వహించేటువంటి వాడు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించారు. ఈ రాజ్యానికి అధిపతిని రాజు, భుక్తికి అధిపతి ఉపారిక, విషయానికి అధిపతి విషయాధిపతి, గ్రామానికి అధిపతి గ్రామణి అని చెప్పడం జరుగుతుంది. ఇది పరిపాలన అనేటువంటి దానికి సంబంధించి. మరి వీరి కాలంలో సామాజిక వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉండేది. వీరి కాలంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. సోషల్ సిస్టమ్ అండి. సమాజం ఎలా ఉండేది. అప్పట్లో సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉంది. సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ, 4 వర్ణాల వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. మనకు వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో, వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో ఏ వైపున అంటే రాజ్యానికి ఏ వైపున ఏ వర్ణం వాళ్ళు నివసించాలి అనేటువంటి విషయం, ఏ వైపున ఏ వర్ణం వాళ్ళు నివసిస్తుండే వాళ్ళు అనేటువంటి విషయం తెలియజేశాడు. రాజ్యానికి తూర్పు వైపున క్షత్రియులు అనేటువంటి వాళ్ళు, తూర్పున క్షత్రియులు, పశ్చిమాన శూద్రులు అనేటువంటి వాళ్ళు, ఉత్తరాన బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, దక్షిణాన వైశ్యులు అనేటువంటి వాళ్ళు నివసించే వాళ్ళు అని వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహిత ద్వారా తెలుస్తుంది.
తూర్పున క్షత్రియులు, పశ్చిమాన శూద్రులు, దక్షిణాన వైశ్యులు, ఉత్తరాన బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు నివసించే వాళ్ళు అని వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహిత ద్వారా తెలుస్తుంది. చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. 4 వర్ణాల వాళ్ళు నివసిస్తున్నారు సమాజంలో అని చెప్పుకున్నాం. 4 వర్ణాల వాళ్ళు నివసిస్తున్నప్పటికీ సమాజంలో అత్యున్నత స్థాయి ఎవరిది అంటే బ్రాహ్మణులది. బ్రాహ్మణ ఆధిపత్యం అనేటువంటిది ఉండేది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండేది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ పొందడం జరిగింది. ఈ గుప్తుల కాలంలో బ్రాహ్మణ ఆధిపత్యం అనేటువంటిది ఉండేది. ఈ బ్రాహ్మణులకి ఆ కాలంలో రాజులు భూములు దానం ఇచ్చేటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రామాలు దానం ఇచ్చేటువంటి వాళ్ళు. బ్రాహ్మణులకు దానం చేసినటువంటి గ్రామాలను అగ్రహారాలు అని పిలవడం జరుగుతుంది. బ్రాహ్మణులకి భూములు దానం చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రామాలు దానం చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు దానం చేసినటువంటి గ్రామాలని అగ్రహారాలు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణుల్లో 2 రకాలైనటువంటి బ్రాహ్మణులు ఉండేటువంటి వాళ్ళు. బ్రాహ్మణుల్లో 2 రకాలైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు వైదిక బ్రాహ్మణులు మరియు నియోగ బ్రాహ్మణులు అని చెప్పడం జరుగుతుంది. వైదిక బ్రాహ్మణులు అంటే వీళ్ళని పురోహిత బ్రాహ్మణులు అని పిలవడం జరుగుతుంది. అంటే పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు, పురోహితులుగా ఉండేటువంటి వాళ్ళు వైదిక బ్రాహ్మణులు అని పిలవడం జరుగుతుంది. నియోగ బ్రాహ్మణులు అంటే అన్ని రకాలైనటువంటి ఆక్యుపేషన్స్ చేసేటువంటి వాళ్ళు, అన్ని రకాల వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళనేమో నియోగ బ్రాహ్మణులు అని, కేవలం పౌరోహిత్యాన్ని వృత్తిగా పూజలు చేసేటువంటి బ్రాహ్మణులను వైదిక బ్రాహ్మణులు, పూజలు చేసేటువంటి పురోహితులుగా ఉండేటువంటి పౌరోహిత్యం చేసేటువంటి బ్రాహ్మణులనేమో వైదిక బ్రాహ్మణులు అని పిలుస్తాం. అలా కాకుండా అన్ని రకాలైనటువంటి వృత్తులను చేపట్టేటువంటి వాళ్ళనేమో నియోగ బ్రాహ్మణులు అని పిలవడం జరుగుతుంది. చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, బ్రాహ్మణాధిక్యత ఉంది. బ్రాహ్మణులకు దానం చేసేటువంటి గ్రామాలను అగ్రహారాలు అని పిలిచాం. బ్రాహ్మణుల్లో వైదిక బ్రాహ్మణులు మరియు నియోగ బ్రాహ్మణులు అనేటువంటి 2 రకాల వాళ్ళు ఉన్నారు. వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహిత ఏ సైడ్ అంటే ఏ దిక్కున ఏ కులం వాళ్ళు నివసించాలి, ఏ వర్ణం వాళ్ళు నివసించాలి అనేటువంటి దానిని తెలియజేశాడు అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ కాలంలో అస్పృశ్యత అనేటువంటి సమాజంలో అస్పృశ్యత అనేటువంటిది, అన్టచబిలిటీ అనేటువంటిది ఉండేది అని మనకు పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి రచనల ద్వారా తెలుస్తుంది. పాహ్యాన్ రాసినటువంటి ఫుకుఓకి అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సమాజంలో వివక్షత ఉండేది, అస్పృశ్యత ఉండేది. ఈ అంటరాని వాళ్ళు లేకపోతే చండారులు అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు అని, వాళ్ళు ఊరికి వెలుపల నివసించేటువంటి వాళ్ళు, గ్రామానికి వెలుపల నివసించే వాళ్ళు అని, వాళ్ళు గ్రామంలో ఏదైనా అవసరం కోసం వచ్చేటప్పుడు ఒక డోలు అనేటువంటి సౌండ్ చేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు అని, ఇలా వాళ్ళపైన వివక్షత చూపించేటువంటి వాళ్ళు అని, అస్పృశ్యత ఉంది అని తెలియజేస్తుంది. ఎవరు అంటే పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఫుకుఓకి అనేటువంటి బుక్ ద్వారా, పాహ్యాన్ రాసినటువంటి ఫుకుఓకి అనేటువంటి బుక్ ద్వారా వీరి కాలంలో అస్పృశ్యత అనేటువంటిది సమాజంలో ఉంది అని తెలియజేస్తుంది. అదేవిధంగా వీళ్ళ కాలం నాటి సమాజంలో స్త్రీలకి, లేడీస్కి ప్రయారిటీ తగ్గిపోయింది. స్త్రీలపైన కూడా వివక్షత అనేటువంటిది చూపించేటువంటి వాళ్ళు, డిస్క్రిమినేషన్ అనేటువంటిది చూపించేటువంటి వాళ్ళు, స్త్రీలపైన వివక్షత చూపించేటువంటి వాళ్ళు, డిస్క్రిమినేషన్ అనేటువంటిది చూపించేటువంటి వాళ్ళు. ఎలా అంటే స్త్రీలకి బాల్య వివాహాలు జరిపించేటువంటి వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి జరిపించేటువంటి వాళ్ళు, అదేవిధంగా వితంతు పునర్వివాహాలపై నిషేధం కలదు. వితంతు పునర్వివాహాలు అనేటువంటి దానిపై నిషేధం కలదు. సతీ సహగమనం అనేటువంటి ఆచారం అనేటువంటిది ఉండేది.
సతీ సహగమనం అనేటువంటి ఆచారం గురించి మనకు భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శాసనం ద్వారా తెలుస్తుంది అని చెప్పుకున్నా. అంటే సమాజంలో అస్పృశ్యత లేకపోతే అంటరానితనం అనేటువంటిది ఉంది అని, స్త్రీలపైన డిస్క్రిమినేషన్ వివక్షత అనేటువంటిది ఉండేది అని తెలుస్తుంది. స్త్రీలపైన వివక్షత ఉండేది అని ఎలా తెలుస్తుంది అంటే, ఆ కాలంలో బాల్య వివాహాలు జరిపించేటువంటి వాళ్ళు, విడోరీ మ్యారేజెస్కు పర్మిషన్ అనేటువంటిది లేదు, సతీ సగమనం అనేటువంటి ఆచారం ఉండేది. ఇలా మహిళలపైన వివక్షత అనేటువంటిది చూపించే వాళ్ళు. ఇది సామాజిక పరిస్థితులు అనేటువంటిది, సమాజం అనేటువంటిది ఎలా ఉండేది అనేటువంటి దానికి సంబంధించి. నెక్స్ట్ది వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది. వీరి కాలం నాటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. వీరి కాలం నాటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితి. నేను మార్నింగ్ కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు రిలీజ్ చేశారు అని, వీటిని దీనార్లు అని పిలిచారు అని చెప్పుకున్నాం. వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని స్వర్ణ ఆర్థిక వ్యవస్థ లేకపోతే వీళ్ళు పరిపాలించినటువంటి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పాము అని చెప్పుకున్నాం. అంటే ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థానంలోనే ఉన్నారు గుప్తుల కాలంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు. గుప్తుల కాలంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు మంచి లైఫ్ను లీడ్ చేశారు. వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ స్వర్ణ ఆర్థిక వ్యవస్థ లాగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ కాలంలో అనేక బంగారు నాణాలు రిలీజ్ చేశారు. బంగారు నాణాలతో పాటు వెండి నాణాలు కూడా ముద్రించడం జరిగింది. వీళ్ళు ముద్రించినటువంటి బంగారు నాణాలను దీనారులు అని పిలిచారు. వెండి నాణాలు ముద్రించినటువంటి రాజు రెండవ చంద్రగుప్తుడు, ఆయన ముద్రించినటువంటి నాణాన్ని ఏమని పిలిచారు అంటే రూపాయ అని పిలవడం జరిగింది. సరే, మరి ఆర్థిక పరిస్థితులు అంటే స్వర్ణ ఆర్థిక వ్యవస్థ, గోల్డెన్ ఎకానమీ అని చెప్పుకున్నాం, బాగా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నాం, దేశ విదేశాలతో వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పుకున్నాం, అందరూ కూడా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని చెప్పుకున్నాం. అదేవిధంగా రాజు అనేటువంటి వ్యక్తి రాజ్యంలోని భూమి అంతటికీ కూడా సర్వాధికారి అని చెప్పుకున్నాం. రాజు అనేటువంటి వ్యక్తి సర్వాధికారి, భూమి మొత్తానికి కూడా సర్వాధికారి. మనకు పహర్పూర్ అనేటువంటి శాసనం ఎవరు వేయించారు? బుధవర్మ వేయించినటువంటి పహర్పూర్ అనేటువంటి శాసనం ద్వారా భూమి మొత్తం కూడా రాజు యొక్క కంట్రోల్లో ఉండేది అని, భూమిని నిరంతరం సర్వే చేసి భూమి రికార్డులు అనేటువంటివి పర్యవేక్షించేటువంటి వాళ్ళు అని తెలియజేస్తుంది. ఏ శాస్త్రము అంటే పహర్పూర్ అనేటువంటి శాస్త్రం. అంటే రాజ్యంలో ఉండేటువంటి భూమి మొత్తానికి కూడా రాజు యజమాని. ఈ రాజ్యంలో ఉండేటువంటి భూమిని నిరంతరం సర్వే చేసి భూమి రికార్డులను పర్యవేక్షిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలా భూమి రికార్డులను పర్యవేక్షించేటువంటి అధికారిని ఏమని పిలిచారు అంటే పుస్తకపాల అని పిలవడం జరిగింది. భూమి రికార్డులను పర్యవేక్షించేటువంటి అధికారిని ఏమని పిలిచారు అంటే పుస్తకపాల అని పిలవడం జరిగింది. అదేవిధంగా పూనా శాసనం ఎవరు వేయించారు అంటే, పూనా శాసనం ప్రభావతి గుప్తా వేయించినది. ఈ ప్రభావతి గుప్తా వేయించినటువంటి పూనా శాసనంలో భూమిని సర్వే చేసేటువంటి వాళ్ళు అనే విషయం తెలియజేస్తుంది. భూమి యొక్క మెజర్మెంట్స్ చేసేటువంటి వాళ్ళు, భూమిని సర్వే చేసేటువంటి వాళ్ళు అని తెలియజేస్తుంది. ఆ కాలంలోనే భూమిని కొలతలు తీసేటువంటి వాళ్ళు, సర్వే చేసేటువంటి వాళ్ళు అని పూనా శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఇండోర్ శాసనం కుమారగుప్తుడు వేయించినటువంటి ఇండోర్ శాసనం ద్వారా
కౌలుదారీ పద్ధతి అనేటువంటిది ఉండేది అని తెలుస్తుంది. కౌలుదారీ పద్ధతి గురించి తెలియజేసేటువంటి శాసనం ఇండోర్ శాసనం. పహర్పూర్ అనేటువంటి శాసనం భూమి మొత్తానికి రాజు సర్వాధికారి అని తెలియజేస్తుంది. పూనా శాసనం భూమిని సర్వే చేసేటువంటి వాళ్ళు అని తెలియజేస్తుంది. ఇండోర్ శాసనం కౌలుదారీ వ్యవస్థ అనేటువంటిది ఉండేది అని తెలియజేస్తుంది. అంటే ఈ కాలంలో రాజు సర్వాధికారి, రాజు చేతుల్లో భూమి మొత్తం కూడా ఉండేది. రాజ్యంలో ఉండేటువంటి భూమి మొత్తానికి కూడా యజమాని రాజే అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఈ రాజు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్కసారి బ్రాహ్మణులకు కొంత భూములను దానం చేస్తాడు. వాటిని అగ్రహారాలు అని పిలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి దేవాలయాలకు కొంత భూములను దానం చేయవచ్చు, లేకపోతే ఎవరైనా సేవ చేసినందుకు కొంత భూములను దానం చేయవచ్చు. అలా దానం చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాజుకే ఉండేటువంటిది అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ భూమిని సాగు చేసుకునేటప్పుడు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో, ఎవరైతే పంట పండించుకుంటున్నారో వాళ్ళు రాజుకు పండించినటువంటి పంటలో 1/6వ వంతు శిస్తు చెల్లించాలి. 1/6వ వంతు శిస్తు చెల్లించాలి. దీనిని బాగా అని పిలవడం జరుగుతుంది. భూమి శిస్తు 1/6వ వంతు, పండించినటువంటి పంటలో 1/6వ వంతు శిస్తు చెల్లించాలి. దానిని ఏమని పిలిచారు అంటే బాగా అని పిలవడం జరుగుతుంది. అలా రాజు అనేటువంటి వ్యక్తి రాజ్యానికి ఆదాయం ఎలా వస్తుంది అంటే భూమిని పండించినటువంటి వాళ్ళు, భూమిలో పంట పండించినటువంటి వాళ్ళు పండించినటువంటి పంటలో 1/6వ వంతు రాజుకు శిస్తు రూపంలో చెల్లించాలి. దానిని ఏమని పిలుస్తారు అంటే బాగా అని పిలవడం జరుగుతుంది. ఇలా రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏంటి అంటే భూమి శిస్తు అనేటువంటిది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏంటి అంటే భూమి శిస్తు. అంటే వీళ్ళ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ, గోల్డెన్ ఎకానమీ లాగా చెప్పడం జరుగుతుంది. అనేక బంగారు నాణాలు రిలీజ్ చేశారు, అనేక వెండి నాణాలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి మొత్తం కూడా రాజు యొక్క ఆధీనంలో ఉండేది. రాజు అనేటువంటి వ్యక్తి భూమికి అధికారి, సర్వాధికారి అని పహర్పూర్ శాసనం ద్వారా, భూమిని సర్వే చేసేటువంటి వాళ్ళు అని పూనా శాసనం ద్వారా, కౌలుదారీ వ్యవస్థ ఉండేది అని ఇండోర్ శాసనం ద్వారా తెలుస్తుంది. పండించినటువంటి పంటలో రైతులు అనేటువంటి వాళ్ళు 1/6వ వంతు శిస్తు రూపంలో చెల్లించాలి. దానిని బాగా అని పిలవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఆర్థిక పరిస్థితులు. మనం పరిపాలనా వ్యవస్థ ఎలా ఉందో చూసుకున్నాం, సామాజిక వ్యవస్థ ఎలా ఉందో చూసుకున్నాం, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది చూసుకున్నాం. దాని తర్వాత మత పరిస్థితులు. మత పరిస్థితులు అనేటువంటి రిలీజియస్ కండిషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటిది. యాక్చువల్గా వీళ్ళు హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అని మనకు తెలుసు. హిందూ మతం వీళ్ళ కాలంలోనే పునరుజ్జీవనం చెందింది. హిందూ మతం పూర్తి స్థాయి హిందూ మతం అనేటువంటిది గుప్తుల కాలంలోనే ఏర్పడింది. అందుకే హిందూ మతానికి స్వర్ణయుగంగా గుప్తుల కాలాన్ని చెప్పడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. హిందూ మతానికి ఆధారమైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా వీళ్ళ కాలంలోనే రాయబడ్డాయి అని చెప్పుకున్నాం. అదేవిధంగా గుప్తులు అనేటువంటి వాళ్ళు వైష్ణవులు అని చెప్పుకున్నప్పటికీ, వీళ్ళు పరమత సహనం కలిగినటువంటి వాళ్ళు, సెక్యులర్ థాట్స్ కలిగినటువంటి వాళ్ళు, లౌకిక భావాలు కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం. మరి వీళ్ళ కాలంలో వీళ్ళు వైష్ణవ మతాన్ని ఫాలో అవడంతో పాటు కొంతమంది రాజులు శైవ మతాన్ని కూడా ఫాలో అవ్వడం జరిగింది. వాళ్ళలో కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి కార్తికేయుడి యొక్క భక్తుడు. శివుడి యొక్క కొడుకైనటువంటి కార్తికేయుడి యొక్క
భక్తుడు. అదేవిధంగా వీళ్ళ కాలంలో శైవ మతము అనేక శాఖలుగా చీలిపోయింది. శైవ మతం అనేటువంటిది అనేక శాఖలుగా చీలిపోయింది. పాశుపత శైవము అనేటువంటిది, పాశుపత శైవము దీన్ని ప్రారంభించింది లకులిసా. లకులిసా అనేటువంటి వ్యక్తి పంచార్థ విద్య అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. పాశుపత శైవము దీనిని ప్రారంభించింది లకులిసా అనేటువంటి వ్యక్తి. ఇతను పంచార్థ విద్య అనేటువంటి బుక్కును రాశాడు. అదేవిధంగా శైవంలోనే కాలాముఖ, కాపాలిక అనేటువంటి 2 శాఖలు కూడా ఉన్నాయి. కాలాముఖ, కాపాలిక, అఘోర శైవము అనేటువంటి శాఖలండి. కాలాముఖ, కాపాలిక, అఘోర శైవము అనేటువంటివి ఇవి మాత్రం అతివాద శైవ శాఖలు. అంటే వాళ్ళ యొక్క భక్తి అనేటువంటిది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. వాళ్ళ యొక్క భక్తి శ్మశానంలో నిద్రించడం, కపాల భోజనం చేయడం, దానితో పాటు వాళ్ళ యొక్క శరీర భాగాలను కత్తిరించుకొని దేవుడికి నైవేద్యం పెట్టడం, ఇటువంటి తమ యొక్క బాడీని తాము హింసించుకోవడం, ఇటువంటి అతివాద లక్షణాలన్నీ కూడా ఈ కాలాముఖ, కాపాలిక, అఘోర శైవము అనేటువంటి వాటిలో ఉంటాయి. అంటే శైవ మతము అంటే శివుడిని ఆరాధించేటువంటి మతం. పాశుపత శైవాన్ని లకులిస ప్రారంభించాడు. లకులిస రాసినటువంటి బుక్ పేరు పంచార్థ విద్య. కాలాముఖ, కాపాలిక, అఘోర శైవము అనేటువంటివి తర్వాత కాలంలో ఏర్పడ్డాయి. ఇవన్నీ అతివాద శైవ శాఖలు అనేటువంటివి. మరి ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు మతానికి సంబంధించి వైష్ణవ మతాన్ని ఫాలో అయినప్పటికీ మిగిలిన మతాలను కూడా ఆదరించారు అని చెప్పుకున్నాం. అదేవిధంగా వీళ్ళు అనేక దేవాలయాలు అనేటువంటివి నిర్మించారు. ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాల్లో కొన్నేమో గుహాలయాలు ఉన్నాయి, మరికొన్నేమో స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేటువంటివి ఉన్నాయి. గుహాలయాలు అంటే గుహలలో ఆలయాలు నిర్మించడం ఆల్రెడీ అక్కడ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు అంటే దేవాలయాలు, దేవుడి యొక్క బొమ్మలు అనేటువంటివి పెట్టడం జరుగుతుంది. గుహాలయాలు అంటే అలా కాకుండా దేవాలయాలను నిర్మించడం జరిగింది. కొన్ని దేవాలయాలను నిర్మించారు వాళ్ళ యొక్క సొంత శైలిలో. వాటిని స్ట్రక్చరల్ టెంపుల్స్ అని పిలవడం జరుగుతుంది. వీళ్ళు నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి గుహాలయాలు ఏంటి అంటే ఉదయగిరి గుహలు, అదేవిధంగా బాగ్ గుహలు, అదేవిధంగా అజంతా గుహలు అనేటువంటివి. వీళ్ళు నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి గుహాలయాలు ఏంటి అంటే ఉదయగిరి గుహలు, బాగు గుహలు, అజంతా గుహలు అనేటువంటివి. ఉదయగిరి గుహలు అనేటువంటివేమో హిందూ గుహాలయాలు, బాగ్ మరియు అజంతా గుహలు అనేటువంటివేమో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు. ఉదయగిరి గుహాలయాలు ఏమో హిందూ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు, బాగ్ మరియు అజంతా గుహలేమో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు. ఇలా గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ అనేటువంటివి నిర్మించడం జరిగింది. హిందూ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు ఉదయగిరి గుహాలయాలు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హిందూ గుహాలయాలు నిర్మించినటువంటి రాజులు గుప్తులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేవ్ టెంపుల్స్, హిందూ కేవ్ టెంపుల్స్ ని నిర్మించినటువంటి వాళ్ళు గుప్తులు. భారతదేశంలో మొదటి హిందూ గుహాలయాలు ఏంటి అంటే ఉదయగిరి గుహాలయాలు అనేటువంటివి. అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు బాగ్ గుహలు మరియు అజంతా గుహలు అనేటువంటివి. బాగ్ గుహాలయాలు మరియు అజంతా గుహాలయాలు అనేటువంటివి. అదేవిధంగా వీళ్ళ కాలంలో గుప్తులు అనేటువంటి వాళ్ళు అనేక దేవాలయాలు నిర్మించారు అని చెప్పుకున్నాం. వీళ్ళు నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాలు ఏంటి అంటే వీళ్ళు నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాలు కంకాలదేవి ఆలయం అనేటువంటిది. ఎక్కడ నిర్మించారు అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్ అండి.
కంకాలదేవి ఆలయం అనేటువంటిది జబల్పూర్లో నిర్మించారు, మధ్యప్రదేశ్లో. అదేవిధంగా పార్వతీదేవి ఆలయం